తూర్పుగోదావరి జిల్లాలో పూత వెలుగు దూరంలో కోరుకొండ అంటారు. కోరుకొండ అనడానికి కారణం ఏంటంటే ధాన్యాన్ని రాశిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది. ఇప్పటికీ మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి వెళుతూ తల పక్కకి తిరిగే కనపడుతుంది కోరుకొండ. ధాన్యపు రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి, అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి. బంగారం తయారు చేసే స్పర్శగిరి అక్కడ. తూర్పుగోదావరి జిల్లాలో పూత వెలుగు దూరంలో కోరుకొండ అంటారు. కోరుకొండ అనడానికి కారణం ఏంటంటే ధాన్యాన్ని రాశిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది. ఇప్పటికీ మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి వెళుతూ తల పక్కకి తిప్పితే కనపడుతుంది కోరుకొండ. ధాన్యపు రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి, అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి. బంగారం తయారు చేసే స్పర్శవీధి అక్కడ దొరికి. తూర్పుగోదావరి జిల్లాలో పూత వెలుగు దూరంలో కోరుకొండ అంటారు. కోరుకొండ అనడానికి కారణం ఏంటంటే